ఫ్రెండ్స్, నేను మీ మహేష్, హరిత టీమ్. ఈరోజు విజయనగరం జిల్లా కేంద్రంలో జరిగినటువంటి మాతృభూమి సేవా సంఘం వార్షికోత్సవ దినోత్సవంలో ఉత్తరాంధ్ర జిల్లాలోని సమాజ అభివృద్ధి కోసం పనిచేస్తున్న సంస్థగా మా హరిత సొసైటీని గుర్తించడం జరిగింది. అక్కడికి విచ్చేసినటువంటి అతిథులు చేతుల మీదుగా మాకు సన్మానం చేయడం జరిగింది. అక్కడ సన్మానం పూర్తి చేసుకున్న తర్వాత మా ఎడ్యుకేషన్ అభ్యర్థి అయిన మా రూటు చక్రవర్తి గారి కూతురు పుష్పవతి అవగా ఆ యొక్క ప్రోగ్రామ్ కూడా మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ ఇన్వైట్ చూసుకున్న తర్వాత మేము అందరం కూడా కలిసి మళ్ళీ రిటర్న్ అవుతున్న టైంలో మేము మా హరిత సొసైటీకి కావాల్సిన కొన్ని నర్సరీకి వెళ్ళి ఆ నర్సరీలో మాకు కావాల్సిన మొక్కలను మేము తీసుకున్న టైంలో అది కంప్లీట్ చేసుకొని మేము కారులో వెళ్తుండగా అక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు ఒక చెట్టు కింద ఆ చెట్టును తవ్వుతూ అక్కడ కాము మొక్కలను తవ్వుతూ ఉన్నారు. అక్కడ ఏంటి అని మేము అడగడం జరిగింది. అడిగితే వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే, సార్ మాకు కాము మొక్కలు అంటే చాలా ఇష్టం సార్, వీటి కోసం మేము చాలా చుట్టుపక్కల 3 జిల్లాలో ట్రై చేసాం సార్, కానీ మాకు ఎక్కడ దొరకలేదు సార్, మాకు ఇవి నీడనిస్తాయి, మాకు చాలా మంచిదని వాళ్ళ యొక్క భావాలని మాకు వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకు చెట్ల కింద మొక్కలు తెస్తున్నారు? నీడకి మొక్క దొరకలేదు అందరికి, ఎక్కడ మొత్తం దొరికిన మా ఇంటికి వచ్చింది. పాల్కొండ మాది, సీతంపేట రోడ్లో మాది. రేంజ్ అడిగినా ఒక్కడే సింగల్ ఉంటాడు. ఈ విజయనగరం వెళ్ళిపోయాడు మొదలు అతను సింగల్ ఉంటాడు. అతనికి అడిగితే ఉన్నాయి మొక్కలు ఇప్పుడు కూడా రాజవరం ఉన్న నర్సరీ అడిగారు. వైశాఖపట్నం వైజాగ్ నుంచి వచ్చారు. కాగు మొక్కలు ఎందుకు అనుకుంటున్నారు? ఇదే నీడ కోసం బాగుంటుంది, నీడ బాగుంటుంది. వైజాగ్ ఎక్కడ దొరకలేదు మొక్కలు. ఎక్కడ ఎన్ని నర్సరీలు ఉన్నాయి, ఇప్పుడు ఏం చేస్తారు? మొక్కల కోసం మొక్కలు ఇప్పుడు తీసుకెళ్ళి మొక్కలు నాటి ఈ చెట్టు కింద ఏరుకున్నారు. ఇక్కడ కూడా 3 దగ్గర లాగేసి వచ్చి ఇక్కడ చిన్న మొక్కలు కనిపించి పొద్దునగా ఉంది కదా, నేల వెంటబడుకుని తిరుగుతున్నారు. మొక్కలు తీసుకుని మా బాబాయ్ మీరే వాటర్ మా బాబాయ్ వ్యవసాయం చేస్తుంది. గాలిబారు పెడితే ఎందుకు ఇలా కట్టారు? ఇది మా ఏలోనే కదా, మనిషి నీకు గాలి పెడితే నీకు మొక్క బతికేస్తుంది. ఉత్తి మొక్క వేస్తే నీకు జగదు. ఇది గాలి పారకుండా అదే నీళ్ళేసి తడిపేసి మన్నేసుకుంటాం. ఇప్పుడు 4 మొక్కలు వైజాగ్ పెట్టుకెళ్తారు. ఇంకా అలాగ చేస్తాం. మా ఊళ్ళో అక్కడ తీసారు, అదే ఫస్ట్ అక్కడ చేస్తారా? ఎన్ని మొక్కలు అలాగే వేస్తాం. ఎన్ని కాదు, ఇప్పుడు ఇంటి వెళ్ళేటప్పుడు దగ్గరికి వెళ్తాను. చిన్న పని ఉంది, 5 నిమిషాల పని చూసుకుని వచ్చేస్తాం. నెంబర్ ఫోన్ చేయండి. మీరు డైరెక్ట్గా నాకు బ్యాగ్తో పట్టుకెళ్ళండి. అవి కూడా పట్టుకెళ్ళండి. సరేనా? నేను కూడా వస్తాను, మీ వెనకాల వచ్చేస్తాను. సరేనా? నీళ్ళు 20 రూపాయలు బాటిల్ కొన్నాం. ఎప్పుడు చాలా నెల రోజుల నుంచి తిరిగి వాడలేదు, మొక్క వాడలేదు. మొన్న శుభ్రంగా మీరు మంచి ఇప్పుడు ఇది ఎక్కడ వేస్తారు ఇవి మొక్కలు? మీకు ఎప్పుడు అండగా ఉంటుంది. మీకు కావాల్సిన మొక్కలన్నీ కూడా ఇస్తుంది. ఓకేనా? మీకు కావాల్సిన మొక్కలన్నీ ఇస్తుంది. మీరు ఇంకెక్కడ తిరగక్కర్లేదు. సరేనా? వాళ్ళకి మేము ఏం చెప్పామంటే, మా హరిత సొసైటీ ఇంతవరకు చాలా మొక్కలు నాటింది. మేము పనిచేసేది మొక్కల కోసం, అలాగే మనుషుల కోసం, ఈ యొక్క ఎన్విరాన్మెంట్ కోసం, అగ్రికల్చర్ కోసం, హెల్త్ కోసం, చుట్టుపక్కల ఉన్న మన సొసైటీ కోసమే మా హరిత సొసైటీ పనిచేస్తుంది. సో మా వంతుగా మేము చేయాల్సినంత చేస్తున్నాం. మీరు మొక్కలంటే మీకు ఇష్టం కాబట్టి మా వంతుగా మీకు కావాల్సిన మొక్కలు మేము ఇస్తామని చెప్పి మా హరిత సొసైటీకి సంబంధించిన నర్సరీకి తీసుకెళ్ళి వాళ్ళకి మొక్కలకి చూపించి వాళ్ళకి కావాల్సిన మొక్కలు ఇవ్వడం జరిగింది. తీసుకున్నాక వాళ్ళు ఎంత ఆనందాన్ని వ్యక్తం చేశారో, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని మీ కళ్ళారా చూడండి. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే, అది నేను మాటల్లో చెప్పడం కంటే మీరు వీడియోలో చూస్తేనే బాగుంటుంది. సో చూడండి. సార్ మాకు చాలా ఆనందంగా ఉంది. మొక్కలు దొరికినందుకు. పాము మొక్కలు చాలా ఎక్కడ తిరిగినా దొరకలేదు. ఇప్పుడు చాలా థ్యాంక్స్ సార్ దొరికినందుకు. మాకు ఇక్కడ పాము మొక్కలు ఉన్నాయని తెలియదు. సార్ మాకు కనిపించి చెప్పారు, అమ్మని తీసుకున్నాం. మాకు చాలా హ్యాపీగా ఉంది. వెరీ గుడ్. ఓకే. ఇప్పుడండి అలాగే ఈ యొక్క మా హరిత ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.